ಎಷ್ಟು ಒಂದೇ 52 ಪಲ್ಲು ಅಕ್ಕಲ್ಲು 52 రైతు ಹೆಸರು కొండయ్య మొదట ఎంత చెప్పినారు దీన్ని? మొదలు 68 చెప్పినారు. రెడీ వెనకాల చూద్దాం వీటిని కొంచెం ఏమన్నా సుళ్ళు గళ్ళు వైగాళ్ళు మళ్ళా బాయ్ ఏమన్నా పడుస్తుందా? నువ్వు దూరవద్దులే మళ్ళా నువ్వు ఏడ దూరుతావు? ఏ వద్దు అబ్బా ఎందుకంత ఇది ఎంత లాస్ట్ కి ఎంతగా ఇచ్చారా? 52కి ఇచ్చినావా అమ్మా? మంచిగా అప్పుడు గడ్డాల మీసాలు పెంచిండే గుర్తుపట్టలేకుండా ఇప్పుడు అన్ని తీసేసినాడు. సన్న పిల్లగాడైనాడు చూడు. అయ్యో చూస్తుంటారా? ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి వచ్చారు? హాల్వి నుంచి వచ్చారు. పొద్దునే వచ్చినారా? మీ పేరు? స్వామి. పూర్తి పేరు? స్వామి. మీ పేరు? హుసేన్ బాషా. మీ పేరు? సిద్ధప్ప. మీరంతా ఒకే స్వగ్రామం. మన రైతు అయితే ఈయన హాలివి గ్రామం నుంచి వచ్చి ఆదోనికి వచ్చి ఎద్దులు అయితే తీసుకోవడం జరిగింది. మొదట వాటిని ఎంత చెప్పారు, ఈయన లాస్ట్ కి బేరం చేసి ఎంత కుదుర్చుకున్నాడు అనేది ఆయన మాటల్లో విందాం. ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్పినారు ఇవి రేటు? అవి కానీ మీవేనా? వీటి గురించి మాట్లాడదాం పోదాం. వద్దు. ఓకే దా నాకు కనడం రాదు. పర్లేదు ఓకే నిలబడిన పర్లేదు. ఇక్కడ తిరిగి చాలు ఉండండి, మీరంతా ఉండండి. కాదు ఇవన్నీ పండ్లు వేసినాయా? 2 పండ్లతో ఉన్నాయి. యావి కులము ఒంగోలువే? అడుగుతుంటానమాట, మీరు చెప్పాలా. సిమ్వి సుళ్ళు గిళ్ళు ఏమని చూసిరా? సుడి పరిచుడి ఆడుంటే పాతాళం సుడే. ఏం సుడేది? శత్రిక్ సుడే. ఇంకా ఊకే చూపించు. అదేం బెదరుతున్నాడు కొత్తగా. ఏడుంటే ఇంకా ఏడాని ఇక్కడ చూపి అట్లా మా కాళ్ళ కింద అట్లా దగ్గర పోద్దులే. ఆడ ఏం సుడేది? బేడి సుడే. అది బేడి సుడే. ఇంకా చూపి యాసుడే ఏనుగై సుడే. ఆ సుడే అంటే ఆ సుడే కొండ సుడే. ఇంకా ఏడన్నా ఓకే చూపించి దగ్గర కొట్టే పోతే చాలా బిత్రత అంతది. కాడమన్ ఇరిగేసుడే అంటారు దాన్ని. కాడమన్ ఇరిగేసుడే. మామూలుగా మనం సుళ్ళలోన ఏమనలేమా? కాడమన్ ఇరిగేసుడే అంటామా? అంటే ఏనుగోసుడే అదిగానే. కన్నడలోనైతే నగమురుక సుడే అంటాం. నగమురుక సుడే. అవునవునా. మీరు ఎట్లా వచ్చి అట్లా చెప్పండి పర్లేదు. తెలుగులోనైతే అదే కాడిసుడు. ఓకే పర్లేదు. ఇంకా ఈడ ఆడో మన గడ్డేసి తిక్తారు కదా ఈపుల కాడకి ఇట్లా, అదే ఈపులకు చూస్తారు ఇక్కడ. ఎముక ఉంటే అదేనా మట్ట ఎముక. ఓకే. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. మా రైతులు చాలా మంది చూస్తున్నారు. సుళ్ళు ఇంకా సందేహమా? పండ్లు తక్కువ ఉంటే 7 పండ్లది ఉంటది. అవును. 6 పండ్లది ఉంటది. అవును. అట్లా. అవునవును మంచిగా చెప్పినారు. అట్లయితే మాకు ఈరోజు సుళ్ళు గురించే. ఇంకా సుళ్ళు ఇంకా తోళ్ల కాడ అట్లా అక్కడ ఏం సంబంధం లేదు. ఇక్కడ ఉంటే జోడి ఇక్కడ సైడ్ కింద సంకలో ఉంటే జోడి. ఇప్పుడు మీరు సుళ్ళు గురించి చెప్పారు. మన రైతులు ఏం చేస్తారంటే ఏ సుళ్ళు ఉంటే వాటికి తీసుకోరాదు తీసుకోవాలని అడుగుతుంటారు. ఎట్లాంటి సుడి ఉంటే బాగా మంచిగా అంటారు మీరు? అంటే సుడి అన్ని సుళ్ళు కట్టరు. అన్ని సుళ్ళు చాలా మంది కట్టరు. మీరు రండి ఇట్లా కడుతుంటారు. ఎట్లాంటివే? శంకలో ఉంటే
దాన్ని కొన్ని జనాలు ఎక్కడ సంకలో ఉంటే అట్లా అంటే అట్లా చూపించి చెప్పండి. అట్లా ఎట్లా కాడ ఆడుంటే కట్టరు, ఆడు చూడుంటే. సరే ఇంకా ఏడా కొంచెం ఊకే సైజు చూపి దగ్గర పోయి అట్లా అట్లా. అవును మధ్యలో ఏం చూడేది బొడ్డు చూడ. అది ఉంటే మంచిదా లేకపోతే? కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు బొడ్డు చూడే. ఇంకా ఏమైనా ఉన్నాయా అక్కడ? ఆడుంటే అది అది ఇది రెండు ఎమ్మకల మధ్య అది. ఓకే ఓకే పాతాళం చూడు. పాతాళ చూడు. అవునవునవును. ఓకే ఓకే చాలా సంతోషం. ఇంకా ఏమన్నా ఉంటే మీరు మాకు చెప్పాలా? అదే చెప్తే ఇక్కడ ఈ సెంటర్ లో ఇక్కడ గానీ అక్కడ గానీ ఉంటే ఉర్లు చూడే అంటారు దాన్ని. ఉర్లు చూడే. ఓకే ఓకే మీ కన్నల్లో అదే అంటారా? ఓకే 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 చాలా సంతోషం అండి. ఇక్కడ సైడ్ ఉంటే ఎదురు చూడలు అంటారు. ఎదురు చూడలు. అవునవునండి. అట్లా ఎదురు చూడలు అంటే అట్లున్నట్టు కొంతమంది కడతారు, కట్టరు. అవునవునండి. ఓకే పర్లేదు. ఆ విధంగా ఉంటే మీరు కొంతమంది తీసుకుంటారు, తీసుకోరంటారు. ఖచ్చితంగా అయితే మన పెద్ద మనిషి చెప్పిన విధంగా అయితే మీరు ప్రయత్నించండి. ఆ సుళ్ళు ఏమన్నా తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి తీసుకోండి. కొన్ని జనాలు ఏం చేస్తారంటే వ్యాపారస్తులు తెలిసిన వాళ్ళకి తెలియకున్న వాళ్ళకి మోసం పొరపాటు చేసి ఇప్పించారు అన్నమాట దళాల కోసమే. వాళ్ళకి ఏమంటే కొన్ని జనాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, దాంట్లో తెలుకున్న వాళ్ళు ఉంటారు. చేస్తుంది అది బాగుండదు, అది బాగుండదు అని వాళ్ళు చెడిపి వాళ్ళ దళాలకి తెలుసు ఆయన. సరే మీరు ఈ విషయం చెప్పినాక చాలా సంతోషము. మా వాళ్ళు ఖచ్చితంగా అయితే మీ వీడియో చూసి ఏది తీసుకోవాలి ఏది తీసుకోరాదని అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకుంటారు. ఓకే సంతోషం. మీరందరూ ఒకే గ్రామమే అంటారు? ఓకే హాల్వేనా? హాల్. ఓకే ఓకే.